హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్ 30K అంటే 30,000 సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. అయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వీడియోస్ చూస్తున్నారు కూడా తెలియడం అయితే లేదు. మీది ఏ డిస్టికో కామెంట్ అయితే చేయండి. వీడియోను ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే వీడియో అయితే అర్థమవుతుంది. ఎందుకంటే మీరు స్కిప్ చేసి చూస్తే ఈ వీడియో అయితే అర్థం కాదు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే చివరి వరకు చూడండి. వచ్చే నెలలో 2 కొత్త పథకాలు అమలు చేయడానికైతే గవర్నమెంట్ అయితే సిద్ధమైంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నెలలో 2 కొత్త పథకాలు తీసుకొస్తామని చెప్పడం అయితే జరిగింది. వీడియోని ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. తర్వాత ఆల్ పైన సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇలా చేయడం ద్వారా వీడియోస్ మన ఛానల్లో ఏది అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీరు చూడడం అయితే జరుగుతుంది. ప్రభుత్వ పథకాలకు కానీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ మీకు ఆన్లైన్కు కానీ ఎటువంటి సందేహాలు ఉన్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. అందులో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వచ్చే నెలలో 2 పథకాలు తీసుకొస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు రుణమాఫీ ఉంది కాబట్టి రుణమాఫీ తర్వాత ఈ కొత్త పథకాలు తీసుకొస్తానికి ప్రభుత్వం అయితే రెడీ అయినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ వచ్చే నెలలో ఇందిరమ్మ ఇల్లు చాలామంది అయితే ఈ ప్రజాపాలన సమయంలో అప్లై అయితే చేసుకున్నారు. ఈ ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం ఇదివరకే చెప్పడం అయితే జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఈ ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకున్న వాళ్ళకి, జాగా ఉన్న వాళ్ళకి ముందుగా అయితే మంజూరు చేసే అవకాశం అయితే ఉంది. ప్లేస్ లేని వారికి తర్వాత ప్లేస్ చూయించి తర్వాత 5 లక్షల రూపాయలు కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా రైతు భరోసా ఎప్పుడు వేస్తారని చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి వర్షాకాలం, యాసంగి సీజన్లో ప్రతి సంవత్సరం ఎకరానికి 5,000 చొప్పున ఈ రైతు భరోసా వేయడం అయితే జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం రుణమాఫీ చేయడంతో రైతు భరోసా అయితే చేయలేదు. ఈ రైతు భరోసా కూడా వచ్చే నెలలో ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. వారు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. ఈ రైతు భరోసా పథకం ఎకరానికి 15,000 రూపాయలు, 6 నెలలకు ఒకసారి 7,500, 7,500 ఇస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ వచ్చే నెలలో రైతు భరోసా అమలు చేస్తాము, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా అమలు చేస్తామని అయితే చెప్తున్నారు. అసలు ఈ ఇందిరమ్మ ఇండ్లు కానీ రైతు భరోసా కానీ ఇస్తారా ఇవ్వరా మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి, అందులో జాయిన్ అయితే ఇవ్వండి. అక్కడ నుంచి నాతో డైరెక్ట్గా చాట్ అయితే చేయొచ్చు. వీడియోని ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.